హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది చాలా అంటే చాలా చిన్న వ్లాగ్, 3 మినిట్స్ కూడా ఉండదు. ఖచ్చితంగా ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? అండ్ ఇది యాక్చువల్గా 1.5 to 2 months బ్యాక్ వీడియో. నేను ఎడిట్ చేయడం మర్చిపోయినా, అంటే వాయిస్ ఓవర్ ఇవ్వడం మర్చిపోయాను అనమాట. సో అందుకే ఇప్పుడు ఇస్తున్నా. సో ఫస్ట్ టైం ఇది నేను ఇంటికి ప్లాంట్స్ తీసుకొచ్చిన టైం అనమాట. ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా అనిపించిండే. 1 year నుంచి పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చిన నేను ప్లాన్స్ తీసుకుందామని, రేపు తీసుకుందామని. కానీ రేపు అనుకుంటుంటే ఆ రేపు ఎప్పుడూ రాదని అర్థమైంది నాకు. సో అందుకే ఏదైనా పర్లేదు, నేను ప్లాంట్స్ని పెంచగలుగుతానా లేదా అనేది పక్కన పెట్టి ఫస్ట్ కొనేద్దామని డిసైడ్ అయినా నేను. సో ఇంకా మా ఇంటికి దగ్గరలో నర్సరీకి పోయినాం. అది చిన్న నర్సరీ యాక్చువల్గా, బట్ స్టిల్ మేము వెళ్ళినాము. వాళ్ళు ఏంటో కొత్తగా పెట్టినారంట నర్సరీ. సో రేట్స్ అన్నీ హోల్సేల్లో ఇస్తున్నామన్నారు. కొన్ని ప్లాంట్స్ అయితే తీసుకున్నాం, కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్, కొన్ని ఇండోర్ ప్లాంట్స్. ఒకేసారి ఎక్కువ తీసుకోకుండా ఈ 1 నెల 2 నెలలు వాడి మంచిగా ఉంటే, చచ్చిపోకుంటే అప్పుడు కొత్తవి తీసుకుందామని అనుకున్నాం. సో అట్లా కొన్ని వెరైటీలు తీసుకున్నాం. అండ్ రీపాటింగ్ కూడా మేము అక్కడే చేయించినాం అనమాట. ఎందుకంటే కనీసం ఐడియా లేదు నాకు అసలు ఈ ప్లాంట్స్ని ఎట్లా పెంచాలి ఏం కథ అని. అందుకనే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నేను పిచ్చి చేసేవి చచ్చిపోతాయని చెప్పి అన్నే చేయించినాం. పాట్స్ కూడా అక్కడే తీసుకున్నాము, ఫ్యాన్సీగా కాకుండా టెంపరీగా ఒకటి తీసుకున్నాం పాట్ అయితే. ఇంకా పాట్స్కి మట్టికి అన్నిటికీ కలిపి అరౌండ్ 2000 అయింది. నాకు కొన్ని 8 ప్లాంట్స్ దాకా వచ్చినట్టు గుర్తు నాకు. అండ్ అవి ఇంటికి తెచ్చి పెట్టంగానే ఎంత అందంగా ఉందో ఇల్లు. మనకి ఇంట్లో ఏ ప్లేస్ అయినా సరే కొంచెం బోడిగా అనిపిస్తే ఆడొక ప్లాంట్ పెడితే చాలు, చాలా అందంగా అనిపించింది నాకైతే ఇవి తెచ్చిన తర్వాత. అండ్ ఎంత ఫ్రెష్గా ఉందో. యాక్చువల్గా రీసెర్చ్ ప్రకారం మన మూడ్ బాగాలేనప్పుడు గ్రీన్స్ని చూస్తే మన మూడ్ రిఫ్రెషింగ్ అవుతుందంట. అండ్ ఈ ప్లాంట్స్ని చూసినప్పుడు కూడా అలాంటి ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి ఎప్పుడు కొనకపోతే. అండ్ ప్లాంట్స్ అన్నీ తీసుకుపోయి ఇంట్లో పెట్టిన తర్వాత, అది యాక్చువల్గా వీకెండ్ అనమాట ఆ రోజు. సో ఇంకా మాల్కి వెళ్ళి ఒక మూవీ చూసేసి డిన్నర్ చేసి ఇంటికి వచ్చేసినాం. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ బై ద వే, ఇది ఏ మూవీయో గెస్ట్ చేసి కామెంట్ చేయండి, చూద్దాం. అండ్ ఈ వీడియో ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అగైన్. ఓకే, బాయ్.